నీ దయ వల్లే నేను తాగుబోతుగా మారాను. కానీ నువ్వు ఓ తాగుబోతున్న నా మెడకు కట్టి నా బతుకు బండలు చేశారంటూ ఏడుస్తూ పెట్టె సర్దుకుని పుట్టింటికి పారిపోయాం. అప్పుడు మీ నాన్న నాకు న్యాయం చేయండి బాబో అని ఏడుస్తూ మా అన్నయ్య కాళ్ళు పట్టుకున్నాడు. మా అన్నయ్య ఏం చేశాడు? తన వాటాకు వచ్చిన ఆస్తిని, ఈ ఇంటిని నీ పేరున రాశాడు. ఆ కాగితాలు రిజిస్టర్ చేసిన తర్వాతనే అవి పుచ్చుకునే నువ్వు కాపరానికి ఇంటికొచ్చావు. మర్చిపోయావా? నేనే మర్చిపోలేదు, పాతవన్నీ నువ్వే మర్చిపోయావు అంటున్నాను. ఏయ్, ఏమిటే ఊరుకుంటున్న కొద్దీ తెగవాగుతున్నావు? మా అన్నయ్య ఉన్నాడని ఊరుకుంటున్నాను, లేకపోతే రా లాగా ఒకటి కొట్టానంటే బొంగరంలా తిరిగి ఇక్కడే పడతావు. ఏంట్రా మీ గొడవ? ఆపండి. అలాగే అన్నయ్య. ఆడపెళ్లి వారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఇంతవరకు మనకు తెలియదు. అవును. ఈలోగా మనం ఎందుకు గొడవ పడటం? కరెక్ట్ కాదు. మన మనస్సాక్షి కట్టుబడి మనం నిజం చెప్పాం. అవును. అది అర్థం చేసుకుని పిల్లకు పెళ్లి చేస్తారా లేదా అనేది వాళ్ళిష్టం. అంతే అంతే. ముందు వాళ్ళ దగ్గర నుంచి మంచి కబురు రానివ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య. ఉంటానన్నయ్య. ఏమయ్యా, నన్నే కొట్టడానికి వస్తావా? ఈ రోజు నీకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. పస్తే త్వరగడుపునే పచ్చి మంచి నీళ్ళు తాగే వెధవ ఎవడుంటాడే? అయినా నీ చేతులతో మంచి నీళ్ళు ఇచ్చిన విషయంతో సమానం నాకు. అందుకే నేను ఎప్పుడు ఏం తాగాలనుకున్నా మందే తాగుతాను. అదే నా ధ్యేయం. భగవంతుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఇంతవరకు ఎన్నో పెళ్లి చూపులు జరిగాయి. కొంతమంది వరులు మాకు నచ్చలేదు, మరికొంతమంది వరులకు అర్చన నచ్చలేదు. అప్పుడు లేని ఈ సంకట పరిస్థితి ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది? అర్చన అర్హతకు తగిన విధంగా ఎలాంటి గుణాలున్న వరుడు కావాలని నేను కోరుకున్నానో అవే గుణాలు గోపీకున్నాయి. కానీ అతను ఇంజనీరు కాదన్న నిజం వరలక్ష్మికి చెబితే ఆ నిజం విని ఆమె తట్టుకోగలదా? ఇంజనీరే తనకు అల్లుడుగా రావాలని కలలు కనే నా భార్య ఖచ్చితంగా ఈ సంబంధాన్ని ఒప్పుకోదు. సరే, ఈ సంబంధం పోతే పోయింది అనుకుని ఊరుకుందామనుకుంటే అర్చనకు తిరిగి ఇంత మంచి సంబంధం వస్తుందా? రాదేమోనన్న అనుమానంతో వరలక్ష్మికి అబద్ధం చెప్పి గోపీతో అర్చన పెళ్లి జరిపిస్తే నా భార్య కలలన్నీ నేనే కూలదోసిన వాణ్ణవుతానే. భగవంతుడా, ఈ ప్రపంచంలో ఏ తండ్రికైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందో లేదో నాకు తెలియదు. మీ సంబంధం మాకు వద్దు అని రామయ్యకు చెబితే నేను నిజం చెప్పినందుకు వచ్చిన ప్రతిఫలం ఇదా అని ఆయన బాధపడతాడు. వరలక్ష్మి కలలు ముఖ్యమా, లేక నా అర్చన జీవితం ముఖ్యమా? ఇలాంటి పరిస్థితిలో అర్చన జీవితమే ముఖ్యమని నాకు అనిపిస్తుంది. వరలక్ష్మి గురించి ఆలోచించకుండా నిజాన్ని దాచి నేనే అర్చన పెళ్లి జరిగేలా చూడనా? భగవంతుడా, నీవే నా ఆవేనా మనోసంఘర్షణ తీర్చాలి. ఎందుకయ్యా అనవసరంగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటావు? నువ్వు అనుకున్నదే మంచిదని నీ మనసు చెప్తుంది కదా. దైవం మీద భారం వేసి పని ప్రారంభించు. దేవుడు అంతా మంచి జరిగేలా చూస్తాడు. అవునండి, మీరు చెప్పిందే నిజం. మంచి ఆశించి పని ప్రారంభిస్తే ఆ పైన దేవుడే చూసుకుంటాడు. వస్తానండి. శుభం.
ఆ, రండి నమస్కారం రండి నమస్కారం శివరామయ్య గారు ఆ, బాగున్నారా? రండి. కూర్చోండి. రమ్మని ఫోన్ చేసి చెప్పారు. పెళ్లి విషయం అనుకుంటాను. అవును, పెళ్లి విషయమే మాట్లాడదామని రమ్మన్నాను. పెళ్లి విషయం గురించి గుళ్ళో మాట్లాడుతున్నారు అంటే మంచి నిర్ణయమే తీసుకున్నారని అనుకుంటున్నాను. అవును, మంచి నిర్ణయమే తీసుకున్నాను. ఈ పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియక కొంచెం ఆదుర్దా పడ్డాను. ఇంతకీ మీ భార్య గారికి ఈ నిజం చెప్పారా? లేదండి, ఇంతవరకు నా భార్యకి నిజం చెప్పలేదు. దేవుని మీద భారం వేసి నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయం నేనొక్కడనే తీసుకోవడానికి కారణం, ఇన్నాళ్లకు మా అర్చనకు ఓ మంచి సంబంధం వచ్చింది. అది పాడు చేయడం నాకిష్టం లేదు. అయినా కూడా మీ భార్యకి ఈ నిజం చెప్పకుండా దాచటం మంచిది కాదేమో. నిజమే, మా 40 సంవత్సరాల దాంపత్య జీవితంలో నా భార్య దగ్గర నేను ఏ రహస్యమూ దాచలేదు. ఇదే మొదటిసారి నిజాన్ని దాచటం, అది కూడా నా కూతురి కోసం. మీరు ఈ విషయంలో బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. బాగా ఆలోచించి ఎంతో మానసిక సంఘర్షణ జరిగిన తర్వాతనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే, మీ గోపి తన చిన్నతనం నుంచి కుటుంబం కోసం కష్టపడుతూ తమ్ముణ్ణి చెల్లెల్ని చదివిస్తూ తన వాళ్ల సుఖ సంతోషాల కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. అలాగే నా కూతురు అర్చన 12 సంవత్సరాల వయసు నుంచి నా మిగిలిన పిల్లలకు తానే తల్లై కుటుంబం కోసం తనను తాను అంకితం చేసుకుని బతుకుతుంది. చిన్నతనం నుంచి కుటుంబం కోసం కష్టపడే మీ గోపి నా కూతురు అర్చనని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి జీవితాలు బాగుంటాయని నా నమ్మకం. అవును, నిజమే. వాళ్ళిద్దరి జీవితాలు చాలా బాగా నడుస్తాయి. కానీ ఈ నిజాన్ని ఎంతకాలం దాచగలరు? ఏదో ఒక రోజు ఈ నిజం మీ భార్యకు తెలిస్తే? పెళ్లి జరిగాక తప్పకుండా ఆమెకి ఈ నిజం తెలుస్తుంది. కాని అప్పుడు తన కూతురు ఓ మంచి మనిషికి భార్యగా చక్కని సంసార జీవితం అనుభవిస్తుందని తెలుసుకుని ఆనందిస్తుంది. అప్పుడు నేను దాచిన ఈ నిజం ఆమెకు పెద్ద తప్పుగా అనిపించదు. ఆ నమ్మకం నాకుంది. మీ అబ్బాయి గోపి మీద, మీ మీద, మీ కుటుంబం మీద నాకున్న నమ్మకమే ఈ నిజం నా భార్య దగ్గర దాచిపెట్టి ఈ పెళ్లి జరిపించేలా చేస్తుంది. మీ నమ్మకం ఒమ్ము కాదు. మీ అమ్మాయిని ధైర్యంగా మా ఇంటి కోడలుగా పంపించండి. మా గోపి మీ అమ్మాయిని మహాలక్ష్మిలా చూసుకుంటాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అది మనం చూస్తాం. మా కుటుంబ విషయాల గురించి నేను ఏనాడూ స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు మీ మాట విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ మాటలాగే వాళ్ళ జీవితాలు సాఫీగా ఆనందంగా సాగితే అంతకన్నా నాకు కావలసింది ఏమీ లేదు. దేవుడు గుళ్ళో ఉండి మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ దేవుడు మన ఇద్దరు పిల్లల జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచుతాడు. సరే, ఇక పెళ్లి పనులు ప్రారంభించాలి. నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? నిశ్చితార్థం ఒకరోజు, పెళ్ళొకరోజు ఎందుకండి? ఉదయం పూట నిశ్చితార్థం, సాయంత్రం పూట పెళ్లి పెట్టుకుందాం. ఏమంటారు? సరే, అలాగే చేద్దాం. ముందు పంతులుగారిని అడిగి ముహూర్తం పెట్టుకుందాం. ఆ తరువాత శుభలేఖలు వేయించటం, కళ్యాణ మండపం మాట్లాడుకోవటం చేద్దాం. వీటన్నిటికన్నా ముందు మన 2 కుటుంబాలు కలుసుకొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే బావుంటుంది. ఈ విషయం బాగానే ఉంది. అలాగే చేద్దాం. నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. ఆ, ఏంటే అతన్ని అలా ఇరికించావు?
లేకపోతే జమీందారని నా దగ్గర నాటకాలు వేస్తే నేను ఊరికే వదులుతానా? ఛా, ఆ రోజు మీరెవరూ లేరే, బ్యాడ్ లక్. ఉన్నట్టుండి 10,000 రూపాయలు అడిగేసరికి అతని ఫేస్ చూడాలి. క్లాస్ రూమ్లో 1 బాత్రూమ్ పోసే ఎల్కేజీ స్టూడెంట్లా అయ్యాడు. మరి ఎలా మేనేజ్ చేశాడే? అతను పోకిరీలా ఉన్నా కూడా చాలా తెలివైనవాడు. చెక్ బుక్ లేదని చెప్పి రేపిస్తానని తప్పించుకుపోయాడు. అవునా? 1 రూపాయి 2 రూపాయల 10,000 రూపాయలు వాసి ఎలా ఇవ్వగలడే? ఇది చాలా టూ మచ్ రేవతి. ఏంటి టూ మచ్? నన్ను మోసం చేయడానికి 500 రూపాయలకి ఓ నటుని పట్టాడు, 1000 రూపాయలకి ఓ ఇల్లు పట్టాడు. అలాగే 10,000 రూపాయలు ఎలాగోలా పోగు చేస్తాడు. పాపం వాసు, చాలా తప్పే. నువ్వెందుకే అంతలా ఫీల్ అవుతున్నావు? నిన్నిమ్మన్నానా? ఒకవేళ వాసుకి 10,000 రూపాయలు ఇవ్వడం కుదరకపోతే నువ్వేం చేస్తావే? వాడికి ఇవ్వడం కుదరకపోతే ఆశ్రమం వాళ్ళు ఊరికే వదలరు, ఎక్కడున్నా వెతికి మరీ పట్టుకుంటారే. అతను 10,000 రూపాయలు సంపాదించుకురాకపోతే నా కాళ్ళ మీద పడి నిజం చెప్పి నన్ను క్షమాపణ అడగాలి. లేదా ఏదో ఒకటి అమ్మి అక్కడ 10,000 రూపాయలు ఇచ్చి తీరాలి. అందుకే కదా అతను అలా ఇరికించి వదిలాను. ఇక పైన నా పేరు కూడా ఎత్తడు. ఏమంటారు? ఏంటో రేవతి, ఇలాంటి వాళ్ళ చెవులు మెలేయడం అయితే నీ వల్లే అవుతుంది. రే స్పానర్ ఇవ్వు. ఫణి, మల్లేషేడురా. నువ్వే కదన్నా పెద్ద లిస్టు రాసిచ్చి పంపావు. వెళ్ళాడు. ఓ గోపి, పెద్దనాన్న, ఏంటి ఇటొచ్చావు? ఏదైనా విశేషమా? నువ్వు వెళ్ళి చేతులు కడుక్కోనరా. ఎందుకు? వెళ్ళిరాబోయ్. అది కాదు. వెళ్ళు. చెప్పేద్నాన్న. కూర్చోరా. విషయం ఏంటి? ముందు కూర్చో చెప్తాను. పెద్దనాన్న, ఆ, నేను తినేశాను. ఆ? నీ గురించి నాకు తెలీదా? నువ్వు బయట ఎప్పుడైనా తిన్నావా? ఎన్ని రోజులురా తిండి తిప్పలు లేకుండా ఉపాసాలుంటావు? అదేం లేదు పెద్దనాన్న, నేను తింటూనే ఉన్నాను. గోపి, నా దగ్గర అబద్ధం చెప్తావా? ఈ చేతులతో నిన్ను పెంచానురా. నీ గురించి నాకు తెలీదు? నీకోసం భోజనం తెచ్చాను, తిను. ముందు స్వీట్ తిను. ఎందుకురా అలా ఉన్నావు? ముందు తిను. ఒరేయ్, స్వీట్ తినమన్నాను, ఎందుకని అడగలేదే? నే వెళ్ళి నిజం చెప్పినా కూడా ఆడపెళ్లివారు మన సంబంధానికి ఒప్పుకున్నారా? పెద్దనా, ఇప్పుడు నీకు సంతోషమేనా? స్వీట్ తిను. నోరు తెరు. పర్వాలేదు పెద్దనా. నోరు తెరవోయ్. పెద్దనా, వద్దు. నువ్వు తిను. ఒరే గోపి, నిజం చెప్పడంలో ఉన్న సంతోషం, ఆనందం మరి ఎందులోనూ లేదురా. అదే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక ఎప్పుడు నిజం తెలుస్తుందో, ఏమవుతుందో అని భయపడుతూ బతకాలి. అప్పుడు ప్రతి నిమిషం నరకమేరా.
నిజం వాళ్ళకి తెలియటం వల్ల నువ్వెంత సంతోషంగా ఉన్నావో చూడు. అవును పెద్దనాన్న, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏయ్, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏమిట్రా? ఇన్నాళ్ళు నా కారణంగా తిండి తిప్పలు లేకుండా ఉన్నావు. ఇప్పుడు సంతోషంలో తినకుండా ఉండకు, తిను. పో పెద్దనాన్న. ధీమ్ తన ధీమ్ తన ధీమ్